స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మేము వీడియోస్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో ఒక్క లైక్ అయితే మీరు ఇచ్చితే అది చాలా మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే ఇండికేటర్ వచ్చి ది కింగ్ ఆఫ్ ఆల్ ఇండికేటర్స్ అంటారు వీటిని. మీకు ఆల్రెడీ ఈ పోస్టర్ ఆర్ ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ఇచిమోకు క్లౌడ్స్. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో చేయమనేసి. సో డూయింగ్ దట్. సో ఇది స్టాక్స్లో అండ్ ఇండెక్స్ అండ్ ఫారెక్స్ అండ్ క్రిప్టో అండ్ అఫ్ కోర్స్ కమోడిటీలో కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ ఇచిమోకులో మీకు ఇవంతా కొంచెం మెస్సీగా ఉన్నాయి కదా, చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు చాలా క్లారిటీ వస్తుంది. అండ్ ఎంట్రీస్, ఎగ్జిట్స్ అండ్ స్టాప్ లాస్లు కూడా ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఇచిమోకు అనేది బేస్డ్ ఆన్ మూవింగ్ యావరేజెస్ అనమాట. కాకపోతే మూవింగ్ యావరేజెస్ వచ్చి దీనికి డిఫరెన్స్ ఏంటి? మరి మనం మూవింగ్ యావరేజెసే వాడుకోవచ్చు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే లైక్ మూవింగ్ యావరేజెస్ వచ్చి క్లోజింగ్ ప్రైస్ని వాటిని డివైడెడ్ బై చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి ఇచిమోకులో హై అండ్ లోస్ తీసుకుని డివైడెడ్ బై 2 తీసుకుంటుంది అనమాట. అది మెయిన్ డిఫరెన్స్. అందువల్ల దీంట్లో ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దీనివల్ల కొంచెం డిసిప్లిన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటిని బేస్ చేసుకుని ట్రేడ్ చేయాలి కాబట్టి కొంచెం డిసిప్లిన్ అయితే మనం ఈ స్ట్రాటజీలో ఆర్ ఈ ఇండికేటర్లో కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే దీంట్లో ఉన్న ప్రాస్ ఏంటి, కాన్స్ ఏంటి కూడా మనం తెలుసుకుందాం. సో ఇచిమోకు అంటే జపనీస్ లాంగ్వేజ్లో వన్ లుక్ ఆర్ గ్లాన్స్ అని, అంటే ఒక్కసారిగా చూస్తే మనకు ఒక ట్రేడ్ ఆర్ అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, కన్సల్టేషన్ అనేది మనకు అర్థమవుతుంది అనేసి దాని మీనింగ్ అనమాట. బట్ ఇక్కడ చూస్తే చాలా మెస్సీగా ఉంది కదా, అంటే మనం స్లోగా ఏంటేంటి ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఇది మెయిన్ వచ్చి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా మనకి పనిచేస్తుంది. అండ్ మనం ట్రేడింగ్ వ్యూలో డైరెక్ట్గా ఇండికేటర్స్లోకి వెళ్తే బిల్టిన్లో ఇచిమోకు క్లౌడ్ అని కొడితే వచ్చేస్తుంది. సో దీన్ని నేను సెట్టింగ్స్లోకి వెళ్తాను. సో స్టార్టింగ్లోకి వచ్చేసరికి కన్వర్జన్ లైన్ అని ఉంటుందన్నమాట. ఓకే, అండ్ బ్లూ లైన్ ఏదైతే ఉందో కన్వర్జన్ లైన్ అంటారు. ఓకే, ఈ బ్లూ లైన్ అనమాట యాడ్ చేస్తున్నాం కదా. అండ్ రెడ్ కలర్లో వచ్చి బేస్ లైన్ అని ఉంటుంది. ఓకే, ఈ రెండులో ఫస్ట్ తెలుసుకుందాము. తర్వాత నేను లాగింగ్ స్పాన్, లీడింగ్ ఇవన్నీ కూడా నేను హైడ్ చేస్తున్నాను. ఓకే, సో కన్వర్జన్ ఈ బేస్ లైన్ ఏదైతే ఉందో దీన్ని కిజున్ సేన్ అంటారనమాట. దీన్ని బేస్ లైన్ అంటారు. ఇది 26 పీరియడ్ హై అండ్ 26 పీరియడ్ లోన్ తీసుకొని హాఫ్ చేస్తుంది అనమాట. దీని ఫార్ములా వచ్చి ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఓకే, అండ్ దెన్ బ్లూ లైన్ ఉంది కదా, దీన్ని టెంకన్ సేన్ అంటారనమాట. దీని ఫార్ములా వచ్చేసి 9ph ప్లస్ 9pl డివైడెడ్ బై 2. ph అంటే ఇక్కడ పీరియడ్ హై అండ్ పీరియడ్ లో. ఓకే, అండ్ దీన్ని వచ్చి లాగింగ్ స్పాన్ అంటారు. అండ్ జపనీస్ లాంగ్వేజ్లో అయితే చికు స్పాన్ అంటారు. ఇది వచ్చి 26 పీరియడ్ పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, అండ్ దెన్ 3 లైన్స్ అయిపోయినాయి కదా, కన్వర్జన్ లైన్, బేస్ లైన్ అండ్ టెంకన్ సేన్ అండ్ కిజున్ సేన్ అండ్ చికు స్పాన్ వీటిని. అండ్ లీడింగ్ ఏ ఇవన్నీ హైడ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే లీడింగ్ స్పాన్ ఏ అండ్ లీడింగ్ స్పాన్ బి. ఓకే, అండ్ దెన్ ప్లాట్స్ బ్యాక్గ్రౌండ్, ఇవి వీటితోనే క్లౌడ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇవి ఉంటే క్లౌడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ క్లౌడ్ పైన ఉంటే బులిష్, ఈ క్లౌడ్ కింద ఉంటే బేరిష్. అండ్ బేరిష్కి రూల్ ఏంటంటే క్లౌడ్ వచ్చి కంప్లీట్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా రెడ్లో ఉండాలన్నమాట. రెడ్లో ఉండి క్యాండిల్ కనుక కింద ఉంటే కనుక మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినట్టు, ఇలా గ్రీన్ కలర్లో క్లౌడ్ ఉంటే కనుక మనకి బయింగ్ ఆపర్చునిటీ వచ్చినట్టు అనమాట. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఇక్కడ లాగింగ్ స్పాన్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇండికేటర్ ఏదైతే మనం ఆల్రెడీ అనుకున్నాం కదా లాగింగ్ స్పాన్, దీంట్లోకి వచ్చేసరికి దీన్ని బిలో ఉందనుకోండి. ఓకే, లైక్ దిస్. ఓకే, ఇప్పుడు దీని బిలో వచ్చింది కదా, క్లౌడ్ రెడ్ ఉంది, దీని బిలో వచ్చింది. మనం దేనికోసం వెయిట్ చేయాలి? క్యాండిల్ లో కోసం వెయిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఈ టైంలో ఆల్మోస్ట్ ఎండింగ్ టైం కాబట్టి మనం తీసుకోము, 15 minutes టైం ఫ్రేమ్ కాబట్టి
నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే క్యాండిల్ లో ఉందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే దీని స్టాప్ లాస్ వచ్చి క్లౌడ్ పైన ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాము. లైక్ మనం అనుకున్నాం కదా, క్యాండిల్ మస్ట్ బి క్లోజ్డ్. ఓకే, క్యాండిల్ వచ్చి క్లౌడ్ కింద క్లోజ్ అవ్వాలి. అండ్ క్యాండిల్ ఈ క్లౌడ్స్ వచ్చి రెడ్ కలర్లో ఉండాలి. అండ్ లాగింగ్ స్పాన్ వచ్చి క్లౌడ్ కింద ఉండాలి. అండ్ బేస్ లైన్ కన్వర్జెంట్ లైన్ అంటే ఈ రెడ్ బ్లూ కూడా క్రాస్ ఓవర్ అవ్వాలి. ఇక్కడ మనకు అయింది కదా సిచ్యువేషన్. ఫస్ట్ రూల్ వచ్చి క్రాస్ ఓవర్ అయ్యింది. సెకండ్ రూల్ వచ్చి రెడ్ క్లౌడ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చి లాగింగ్ స్పాన్ వచ్చి కింద ఉండాలి క్లౌడ్కి అయ్యింది. ఓకే, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చి ఈ లైన్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఈ క్లౌడ్ హైలో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఎప్పటి వరకు అయిందో అనేది మనం దీన్ని బట్టి తీసుకోవచ్చు. ఓకే, మీ రిస్క్ అప్టైట్ని బట్టి మీరు క్లోజ్ చేసుకోండి. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే బై సింప్లీ లుకింగ్ ఎట్ ద క్లౌడ్స్. సో ఇక్కడ చూడండి, లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాను బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి క్రాస్ ఓవర్ అయితే అయింది, బట్ రెడ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ తీసుకోము. ఇక్కడ మూమెంట్ వచ్చింది, క్రాస్ ఓవర్ అయ్యింది కాబట్టి దీన్ని మనం తీసుకుంటాము. అండ్ లాగింగ్ స్పాన్ వచ్చి పైకి ఉంది కాబట్టి మనం తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా బై సైడ్ అయితే ట్రిగ్గర్ అయ్యింది. మనం ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు ఇక్కడ వరకు కూడా. సో ఎప్పుడైతే ఈ క్లౌడ్లో గనక క్యాండిల్స్ ఇరుక్కుంటాయో అది మాత్రం కంప్లీట్గా లైక్ సైడ్ వేస్ అనమాట. ఇక్కడ చూడండి క్లియర్గా క్లౌడ్స్ అనేవి మనకి క్లౌడ్లోనే క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో మనం ఏ ట్రేడ్ తీసుకోమో, అందువల్ల ఇది కొంచెం డిసిప్లిన్ ట్రేడర్స్కి బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ డే ట్రేడర్స్ స్కాల్పర్స్కి అయితే కనుక మంచిగా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం రీప్లే చూద్దాం. సో ఇక్కడ ఇది రీప్లే పెట్టాను చాలా ఫాస్ట్గానే, బట్ క్లౌడ్ అయితే గ్రీన్లో ఉంది ఇంకా. ఓకే, సో క్లౌడ్ అయితే స్లోగా రెడ్లోకి వస్తుంది. మనకి క్రాస్ ఓవర్ అయితే ఆల్రెడీ అవడానికి అయితే రెడీగా ఉంది, బట్ లాగింగ్ స్పాన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి లైక్ మనమైతే ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండు కూడా కిందకు ఉన్నాయి అండ్ క్లౌడ్ వచ్చి రెడ్లో ఉంది అండ్ లాగింగ్ స్పాన్ కూడా కింద ఉంది. ఓకే, అండ్ స్టాప్ లాస్ వచ్చేసి క్లౌడ్ పైన అనుకున్నాం కదా ఇది. ఓకే, సో విల్ వెయిట్, కొంచెం స్పీడ్ పెంచుతాను. ఓకే, లాగింగ్ స్పాన్ ఇంకా కిందకి డౌన్ అవుతుంది కాబట్టి వీ కెన్ కంటిన్యూ ద మూమెంట్. అండ్ ఈ క్లౌడ్ కూడా రెడ్ కలర్లో ఉంది కాబట్టి మనం కంటిన్యూ అయితే చేయొచ్చు. ఇది క్లియర్గా మీకు అర్థం కావడానికి రీప్లే పెట్టాను నేను. ఇంకొంచెం స్పీడ్ పెంచుతున్నాను. ఓకే, సో ఇదంతా కూడా మనం ప్రాఫిట్గా అయితే తీసుకోవచ్చు. ఓకే, ఈ లాగింగ్ స్పాన్ ఎప్పుడైతే క్లౌడ్కి టచ్ అవుతుందో అప్పుడు కొంచెం మనం లైక్ జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇంతవరకు కింద వరకే ఉంటుంది కాబట్టి మనం ఏమీ ఇది అవ్వాల్సిన పని లేదు. అండ్ మన స్టాప్ లాస్ కూడా డైనమిక్గా దీన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. లైక్ ఇదంతా కూడా మనం ప్రాఫిట్స్గా తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ లాగింగ్ స్పాన్ పైకి వస్తుందో మనకి క్రాస్ ఓవర్ అయిపోయి పైకి వస్తుంది కాబట్టి ఇది మన ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. సో మళ్ళీ ఇంకొక ట్రేడ్ వస్తుందేమో చూద్దాం ఇక్కడ. సో గ్రీన్ క్లౌడ్ ఉంది కాబట్టి మనకి ఏది ఉండదు. అండ్ క్లౌడ్స్ మధ్యలో ఉంది కాబట్టి మనం ఏ ట్రేడ్ తీసుకోము. అండ్ లాగింగ్ స్పాన్ ఇక్కడ పైకి ఉంది కాబట్టి మనకి ఇంకా అవ్వలేదు. ఈరోజు గ్యాప్ డౌన్ అయ్యింది కాబట్టి లాగింగ్ స్పాన్ కిందకు వచ్చింది, క్రాస్ ఓవర్ అయ్యింది. సో మనం అయితే లైక్ ఒక షార్టింగ్ ట్రేడ్ అయితే మనం ఇనిషియేట్ చేయొచ్చు. సో ఇక్కడైతే షార్టింగ్ ట్రేడ్ అయితే మనకి ఇనిషియేట్ అయ్యింది. సో క్రాస్ ఓవర్ అయింది, రెడ్ కలర్ ఇది వచ్చింది కాబట్టి క్లౌడ్ అండ్ లాగింగ్ స్పాన్ వచ్చి కిందకు ఉంది కదా, సో తీసుకోవచ్చు మనం. అండ్ మన స్టాప్ లాస్ ఏదనుకున్నామో క్లౌడ్ టాప్ ఏదైతే ఉందో అది పెట్టుకోవాలి. సో లాగింగ్ స్పాన్ పైకి వెళ్తుంది. సో ఒకవేళ ఇక్కడ దాకా వెళ్తే కనుక మనకి స్టాప్ లాస్ కొడుతుంది. కొంచెం స్పీడ్ పెడుతున్నాను సో దట్ మనం స్టాప్ లాస్ సినారియోస్ కూడా చూడొద్దాం. ఇదైతే స్టాప్ లాస్ అయితే మనకి కొట్టేసింది, ఎందుకంటే క్లౌడ్ పైకి వెళ్తుంది కాబట్టి మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం స్పీడ్ పెడదాం.
సో ఇక్కడ వచ్చి మనకి క్రాస్ ఓవర్ అయింది, గ్రీన్ వచ్చింది అండ్ లాగింగ్ స్పాన్ వచ్చి పైకి ఉంది కాబట్టి మనకి బై అయితే ఇక్కడ ఇనిషియేటివ్ అయింది, తీసుకుందాము. స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ, లేకపోతే కొంచెం ఈ క్రాస్ ఓవర్ కింద కొంచెం బఫర్ ఇచ్చుకొని ఇక్కడ పెట్టుకోండి, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏదైతే మనకి బై అయితే ఇనిషియేట్ అయ్యింది ఈ ఏరియాలో, బట్ స్టాప్ లాస్ అయితే క్లౌడ్ కింద పెట్టుకుంటాం కాబట్టి మనం వెయిట్ చేద్దాము. సో స్టాప్ లాస్ కొట్టేసింది. సో దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ ద స్టాప్ లాస్ అనమాట. సో ఇప్పుడు మనకి సెల్ ఆపర్చునిటీ వస్తుందో లేదో చూద్దాం, కొంచెం స్పీడ్ పెడుతున్నాను. సో ఇప్పుడు క్లౌడ్ అయితే రెడ్ అయింది కాబట్టి మనం విల్ లుక్ ఫర్ షార్టింగ్ ఆపర్చునిటీస్ అనమాట. సో లాగింగ్ స్పాన్ వచ్చి ఈ క్లౌడ్ దాటుకొని కట్ చేసుకొని కిందకి రావాలి. సో విల్ వెయిట్ ఫర్ దాట్. ఇంకా మనకి ఎంట్రీ రాలేదు, ఇప్పుడైతే మనకి ఎంట్రీ వచ్చింది, క్రాస్ ఓవర్ వచ్చింది, ఇది కూడా రెడ్లో వచ్చింది, లాగింగ్ స్పాన్ వచ్చి కిందకి వచ్చింది కాబట్టి, అండ్ ఆ డే అయితే ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ వరకు అయితే మనం ప్రాఫిట్ అనుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ డే అవుతుంది. సో నెక్స్ట్ డే చూస్తే మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది, మొత్తం కంప్లీట్గా 2 లైన్స్ కూడా, బేస్ లైన్స్ కూడా పైన ఉన్నాయి, గ్రీన్ క్లౌడ్ వచ్చింది, లాగింగ్ స్పాన్ కూడా పైకి ఉంది కాబట్టి విల్ కంటిన్యూ అప్ సైడ్ అనమాట. స్టాప్ లాస్ ఈ లైన్ కింద పెట్టుకోవచ్చు, లేకపోతే క్లౌడ్ కిందైనా పెట్టుకోవచ్చు. సో ఈ క్లౌడ్ ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ క్లౌడ్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద మూమెంట్ ఇస్తుంది అనేసి. ఇక్కడ చిన్నగా ఉంది కదా, ఈ చిన్నగా ఉంటే అంత ఎక్కువ మూమెంట్ రాదు అనేసి. ఇక్కడ సైడ్ వేస్ ఉన్నది కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఇంత పెద్దగా ఓపెన్ అయ్యింది, ఇంత వైడ్గా స్ప్రెడ్ అయింది అంటే కనుక ఖచ్చితంగా మంచి మూమెంట్ వస్తుంది అనేసి. అండ్ ఇది దీనికి, ఈ క్లౌడ్కి ఈ లాగింగ్ స్పాన్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత మనకి మంచి మూమెంట్ వస్తుందని మనకి మీనింగ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సైడ్ వేస్ ఉంది కదా, క్లియర్గా ఏ సిగ్నల్ లేదు. సో లాగింగ్ స్పాన్ వచ్చి స్లోగా కట్ అవుతూ, ప్రైస్ని కట్ అవుతూ పైకి వెళ్ళింది. సో అండ్ ఈ క్యాండిల్స్ వచ్చి కట్ అయింది కాబట్టి ఇది డైసీ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో మనం ఏ ట్రేడ్ తీసుకోము, క్లియర్ కట్గా ఇది బెస్ట్ బై అనమాట. ఓకే, అండ్ బెస్ట్ సెల్ వచ్చి ఆల్రెడీ ఇందాక చూసాం కదా, ఇది బెస్ట్ సెల్. ఓకే, ఇలాంటి సెటప్స్ వస్తే మాత్రం మంచిగా మిస్ అవ్వకండి. అండ్ 1 to 2 వీక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే దీన్ని తీసుకోండి. ఒకవేళ మీకు లాగింగ్ స్పాన్ కానీ ఈ క్రాస్ ఓవర్స్ కానీ ఒకవేళ అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి వీటిని డైరెక్ట్ హైడ్ చేసేవచ్చు. సో హైడ్ చేసినా మీకు ఇలా క్లియర్గా కనిపిస్తుంది, ఈ 2 మూవింగ్ యావరేజెస్ అండ్ క్లౌడ్స్. ఇలా కూడా మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీనికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాడుకుంటే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి. సో నేను ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ కూడా చేసాము, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ ఇచిమోకు క్లౌడ్ వచ్చి చాలామంది వరల్డ్ వైడ్గా మన ట్రేడర్స్ యూజ్ చేసే మంచి ఇండికేటరు. సో ఆల్ ది బెస్ట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.